ఆవు ఏడిపోతావు ఊర్లో చోట ఇల్లు వేసుకొచ్చినావు ఏంద్రా ఏం పుట్టిందా నీకు రోగం ఏమైందమ్మా మరి కార్లు ఎందుకు వేసుకొచ్చినావురా ఎవరు చూడలేదా అంతరా ఇట్లా అన్నా వీళ్ళేమో చేస్తారు ఇలా చోటుకు ఇలా ఏమైందమ్మా గుండె ఆగిపోతుందిరా నువ్వు ఎంత పని చేసినావు బారా అప్పుడప్పుడు నేను ఇట్టిట్ట అంట కట్లిస్తా కదా అయితే నడుచుకుంటా పోయేటోని కట్లిస్తున్నావా ఏం కాదు పట్టు ఇక జైలుకి పోతే అరే గాలని చోడక ఫింగర్ ప్రింట్స్ అప్పుడు నీకు దొరకాలిగా లేదంటే నేను దొరుకుతాగా అయితే వాళ్ళ పూడ్చేసి తర్వాత మా అమ్మ పూడ్చిందని చెప్దామనా ఏంది ఇప్పుడు కూడా సంబంధం నువ్వు తీసుకొచ్చి మమ్మల్ని చూసిన నాకేం తెలియదు ఈమె ఆయనే చేసింది నిన్ననే తాగినాం కూర్చొని మా మంది అలవాట్లేదు నాకు. ఏం పేరు నీ పేరు యాడికి రా పోయేది ఏందమ్మా యాడికి పోయేది ఎక్కువ ఎక్కువ ఎక్కించుకున్నావు ఏడికి లేదమ్మా చిన్న ఇది ఒక చిన్న ఇష్యూ అయిందమ్మా ఏమి ఇసురా ఇష్యూ ఏంటంటే ఒక్క నిమిషం కార్ ఆపుతా ఏమైంది గొడవ చేసిరే గొడవ ఏం కాలే వీడు నేను వస్తుంటే ఒక ఆయన ఏం చేసిండంటే నేను పోతాను నాకు ఇది వద్దు కొట్టలే వినమ్మా పూర్తిగా కొట్టలే కానీ ఇట్లా సడన్గా ఇట్లా వచ్చేసిండు అట్లా డాష్ అయిపోయింది కారుతో గుద్దేసినాము ఆయన చచ్చిపోయాడు కార్తో గుద్దేసినావా తగిలిందా మరి తగిలింది చచ్చిపోయింది స్పాట్ ఎవరు చూడలేదా బీపీ వచ్చింది పోతారేమో భయపడ్డాను భయం అయింది ఏం చేసినావు ఏం చేయలేదమ్మా ఆయన చూడలేదా ఎవరు వదిలేసి ఎట్లా వచ్చినావు ఎవరితో మాట్లాడుతున్నావా తెలిసే మాట్లాడుతున్నావా ఇట్లా డాష్ అయిపోయిందమ్మా నేనేం చేయను డాష్ మాట్లాడుతున్నావురా నువ్వు డాష్ ఇచ్చినా చేసినా ఇది చేసినా అంటావేంది నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా తడాక చూపిస్తా అయితే చచ్చిపోయిండు ఆడ చచ్చిపోయిండు కానీ ఆయన ఇప్పుడు మన దగ్గరనే ఉండు మన దగ్గర ఆడుండు మన దగ్గరనే ఉండు అరే బుర్ర తక్కువ చూడక ఏం మాట్లాడుతున్నావురా నిజమమ్మా యాడుండురా చూపిస్తాపా దిగు చూపిస్తా దిగు యాడుండు యాడుండేది ఏందమ్మా నువ్వు షాక్ గానంటే చెప్తా ఏం షాక్రా ఏందిరా నువ్వు పరిచయం చేస్తున్నావు నన్ను ఇల్లు వేసుకొచ్చినావు ఏంద్రా ఏం పుట్టిందా నీకు రోగం ఏమైందమ్మా మరి కార్లు ఎందుకు వేసుకొచ్చినావురా ఎవరు చూడలేదా అంతరా ఎవరు చూడడం అరే నాకు భయం అనిపిస్తుందిరా నువ్వు ఎందుకు రైట్ చేసినావు ఒకసారి చూడు ముట్టుకో ఒకసారి నీకేం పుట్టిందిరా అరే లంచ్ చూడక నాలుక బయట తీసుడు గారా మరి ఏం చేస్తారమ్మా ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావురా ఏం చేసేది మా గుద్ది డాష్ వచ్చిందని చెప్పి డాష్ అయింది పోలీసులు తీసుకోపోయి కార్ని నిన్ను నన్ను అందరిని లోపల వేసేస్తారు కదా నీకేం పుట్టిందిరా రోగం నువ్వు ఏడ పొద్దుగా లేచిపోయినావు లంచ్ చూడక అయితే ఏం చేస్తామంటే పోలీసు వాళ్ళు వచ్చారనుకో ఏమైందమ్మా గుండె ఆగిపోతుందిరా నువ్వు ఎంత పని చేసినావు బారా గుండె వేగం కొట్టుకుంటుంది నీ గుండె అయిపోతుంది అని ఇటు విను ఫస్ట్ మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు విను అయితే పోలీసు వాళ్ళు వచ్చారనుకో ఇట్లా ఏం చెప్పండి మా మమ్మీ సార్ కార్డు తోలింది నేను లేను నేను తోలేనా నువ్వు తోలినా ఒప్పుకో నాకు రానే రాదు కదా నేను ఎట్లా ఒప్పుకోనరా మామూలుగా నేను తోలినా అరే నీకు ఏమైనా బుద్ధి ఉన్నదిరా బాడకావు నీకు బుద్ధి ఉందా నేను ఎట్లా ఒప్పుకోవాలి నువ్వు డ్రైవింగ్ చేయంటారు నేను ఎట్లా చేస్తా నాకు రాదు కదా నామూలు పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు నామూలు నేనే తోలినా సార్ నేనే బుద్ధినా అని చెప్పు నేను ఎట్లా తోలుతారా లంచ్ వాడక ఎట్లా నమ్ముతారు నాకు వస్తారు నువ్వు తోలి చూడమంటారు అప్పుడు నాకు లైసెన్స్ ఉందా ఇంకా బొక్కల పోతా ఇంకా కేసు పెద్దగా అవుతుంది నీకేమైనా మైండ్ మర్చిపోయినా ఏం కాదమ్మా మనకి ఏంటంటే నువ్వు పోతే ఏం కాదు జల్దీ వస్తావు నేను పోతే మళ్ళీ రాలేను యాక్సిడెంట్ ఇది ఘోరం పెద్దది అయితే ఇప్పుడు నువ్వు చేసి నా మీద ఎత్తావురా నాకు లైసెన్స్ లేదు ఏం లేదు నాకు తోలటమే రాదు ఏం రాదు వాళ్ళు ఎట్లా ఒప్పుకుంటారు నాకెట్లా లోపల తోలుతుంటున్నావు నువ్వు నీకేం పుట్టిందిరా మాయ రోగం మనిషి గురించి ఇంతలా తాపత్రయపడటం కూడా కరెక్ట్ కాదేమో డాష్ ఆయన బండి మీద వచ్చిండు ఎట్లా వచ్చిండ్రా మరి ఆయన బండి లేదు ఆయన ఎట్లా వేసుకొస్తారా బాడకావు అప్పుడప్పుడు నేను ఇట్టిట్ట అంట కట్లిస్తా కదా అయితే నడుచుకుంటా పోయేటోని కట్లిస్తున్నావా మరి నీ కళ్ళు కాదు రాలేవరా భయపెడదామని ఇట్లా అన్నా ఇప్పుడు డాష్ ఇచ్చి ఆ బజార్లో ఎవరు చూడలేదా నీకు ఇట్లా సినిమాలు వేసుకొని వచ్చినందుకు చూసిర్రు అయితే నేను తల్లెటోళ్ళు కదరా ఆయన పట్టుకొని చూసి చాలా మంది చూసిరు కానీ ఇక చిన్నిబాయి అని నీ పేరు చెప్పిన ఏం మాట్లాడుతున్నావు నాకు తోలటమే రాదు మా అమ్మ తోలిందంటావు
మా అమ్మ తోలింది అది. నువ్వు చేసి నా పేరు ఎట్లా అంటావురా? నీ పేరు చెప్పుకోవాలి, నీకు లైసెన్స్ ఉంది. నువ్వు పోతే ఏమంటే వస్తావు, నాకేముందని. బయట వాళ్ళకి కనపడం కదా లోపల ఉన్న వాళ్ళమని ఇక అట్లా నీ పేరు చెప్పేసిన. ఏం కాదు పట్టు, ఇక జైలుకి పోతే. అరే గాలని చూడక, నువ్వు నన్ను ముంచకు. నువ్వు పోతే నువ్వు నేను చేయలేదని చెప్తా. నేను వాళ్ళతో పోలీసు వాళ్ళు వచ్చినా కానీ, సార్ నాకేం తెలియదు, నాకు ఇంటి నుంచి ఎక్కించుకొచ్చారని చెప్తా. నేను నాకు దారి నుంచి ఎక్కించుకొచ్చి రామ్మంటే వచ్చిన సార్, నేను నాకు తెలియదు ఈ పాత్రని చూడక ఏం చేసుకొచ్చిరో ఏమో నాకైతే తెలియదు అని చెప్తా. అమ్మ నువ్వు అట్లా అంటే ఎట్లా? మరి నా పేరెందుకు చెప్తావు? నువ్వు అందరు చూస్తున్నారమ్మా. నువ్వు ఇప్పుడు అనిపోయి వేరే వాళ్ళకి చెప్పాలి వాళ్ళ డిక్లరేషన్. మరి నేను చేసినా నేను చేయలే కదా. మరి నువ్వు చేయలేదని నన్ను ఇరికిసా? మరి నేను చేయండి, నేను ఎట్లా ఎరకాను? కాదు, తీసుకొచ్చేది నువ్వే కదా. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. చూడు ఒకసారి ముట్టుకో. పాత్రలో నేను ఎందుకు ముట్టుకుంటారా నా పేరు పెట్టడానికా? ఒక్కసారి ముట్టుకో కొంచెం. వాళ్ళకి ఇప్పుడు రేపు ఎత్తుకునే వాళ్ళు క్లూస్ టీమ్స్ వస్తారు. క్లూ టీమ్ వచ్చి ఎత్తుకుతా ఉంటారు, అంటే చూస్తారు మన స్ప్రే ఫింగర్ ప్రింట్స్. అప్పుడు నీకు దొరకాలిగా, లేదంటే నేను దొరుకుతాగా. నేను ముట్టుకోవాలా ఇప్పుడు? నేను ముట్టుకోవాలి, నాకు అవసరం లేదు. నేను చేయలే ఈ తప్పు. బరా నీకు దండవాన్ని పెడతాను, నేనైతే చేయలేదు. నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను. అయ్యో ఏమని చెప్తావు? నాకు తెలియదు సార్ అని చెప్తా. నాకైతే తెలియదు సార్, నాకు అసలు తెలియదు. ఎక్కువ మమ్మీ ఎక్కించుకొచ్చిండు. ఈడ వచ్చినాక నాకు ఈ మాట మధ్యలో వచ్చి దారిలో చెప్పిండు కానీ నాకు తెలియదని చెప్తా. ఈ లంజోడికి ఏం చేసిండో ఇలానే తీసుకోపోవని చెప్తా నేను. నాకైతే సంబంధం లేదు. బరా ఒక పని చేద్దాం, నువ్వంటే చెప్తావు ఫిక్సా? నేనంతే చెప్తా. సరే కార్ తీసి నిన్ను కూడా గుద్ది లోపలేస్తానని. మరి ఇక ఏం చేయను? మరి నేను తప్పించుకోవాలంటే ఇంకో మార్గం లేదు. నన్ను గుద్దుతావా? మరి ఇంకా ఇంకో తప్పించి ఇంకో అరే లంజోడికి ఎవరైనా తల్లిని గుద్దుతారా? మరి ఇంకో తప్పించుకుంటున్నాను. మరి తప్పించుకుంటా ఎందుకురా? నీ బతుకది పాతు లంజోడగా, వేస్ట్ లంజోడగా. నువ్వు డాన్స్ ఇచ్చి నువ్వు తప్పు చేసి నీకు లైసెన్స్ ఉంది కాబట్టి నువ్వు పోయి రావాలి జైలుకు. నన్ను చేయనారానికి నన్ను నట్టి నువ్వు తోలినావు, నువ్వు చేసినావు అంటావేంది? జైలుకి పోయేది ఎందుకు కానీ పాతి పెడదా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నేను పట్టాను, వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళకి చెబుదాం అంతేగాని ఇంకా తప్పు చేసింది కాక ఇంకా పాతి పెట్టమంటారు. పాతులు అని జరగా నేను ఉన్నాను, నేను పోతా. నేను నాకు సంబంధం లేదు. వస్తాం బాబు, నమస్కారం. ఆయనకి ఇక్కడ బూడ్చిపోయినాం అనుకో. ఎట్లా పూస్తావు? విను, ఇగో ఇంత పెద్ద మట్టి ఉంది చూడు ఒకసారి, కనిపిస్తుందా? ఇంత పెద్ద మట్టి గడ్డ ఉంది. ఇంత పెద్ద మనం ముగ్గురం ఉన్నాం, 1 2 3 ముగ్గురం ఉన్నాం. అయితే వాళ్ళ బూడ్చేసి తర్వాత మా అమ్మ బూడ్చిందని చెప్దామనా? వాళ్ళ బూడ్చేసి మా అమ్మ పేరు చెప్దామనా? చెప్పను, నువ్వు సేఫ్ అవుతావు, నేను సేఫ్ అవుతా. ఏ సేపు ఆయనకి అమ్మ నాన్నలు ఉండుగా, అయితే వాళ్ళేమైపోవాలి? రేపన్నా నిన్ను చంపిన మా పరిస్థితి ఎంత అవుతుంది కదా. మనిషి చచ్చిపోయిండు, చచ్చిపోతే మరి వాళ్ళు లాస్ట్ ఆయన ముఖమైన చూస్తారు కదా. ముఖం ఆయన ముఖం చూస్తే నెక్స్ట్ నీ ముఖం నా ముఖం ఉండదు చూడడానికి. నీ ముఖం నా ముఖం చూడటానికి ఉండకపోతే ఉండకపోయింది. వాళ్ళ కన్ఫర్మ్ చేయాలి. అయితే అయింది కేసు అని అందరూ ఇటే చూస్తున్నారు. బీపీ లేపకు, ఆ బర్లోడు కూడా ఇటే వస్తున్నావు మళ్ళా. భరత్ నేనైతే ఈ పని తప్పుడు పని చేయను భరత్, నా వల్ల కాదు. జనరల్ గా రోజు అందరూ ఉంటారు. నువ్వు ఏమైనా చేసుకో, నీకు మతి పోయింది. నువ్వు ఏదో చేస్తున్నావు నన్ను ముంచాలని. ఆ బర్రెలు కూడా ఇటే చూస్తున్నాయి, వాటి ముందు చంపాలి, లేదంటే సాక్ష్యం చెప్తాయి. ఏం మాట్లాడుతున్నావురా? నేను పట్టాను భరత్, నేనైతే ఆ తప్పుడు పని చేయను, నాకు సంబంధం లేదు. లంచోడుగా నువ్వు ఎవరు ఇల్లు ముంచాలని చూస్తున్నావు? ఆయన చూసి చచ్చిపోయిన శవానికి నేనేం చూడను, నాకు సంబంధం లేదయ్యా. నాకు నిద్ర మనుషులు అవపడతారు, నేనైతే ఉండను. ఆయన చూడు ఒకసారి, ఇటు చూడు. అరే నువ్వు కూడా చూసేది ఏం లేదు, నేను చూడండి ఆయన ఆ ఘోర నేను చూడను, నాకు అవసరం లేదు. వాళ్ళ అమ్మ నాన్నకు పోయి అయినా చెప్తాం కానీ ఇలాంటి పని అయితే నేను చేయను. నేను పూడ్చి పెట్టడం, నేను ముట్టుకో చేయమంటే నేను చేయను భరత్. నేను తప్పించుకోనైనా పోతా, నేను రాను భరత్. నేను రానంటే రాను, అస్సలు రాను. నువ్వు ఏమైనా చెయ్యి, నేను మాత్రం పెట్టాను. నేను అస్సలు పెట్టాను భరత్. నేను రాను, నేను పెట్టాను. చూడని ఏమైనా చేయని, ఏ అంకుల్ అయినా చూడని, నాకైతే సంబంధం లేదు సార్, నాకైతే తెలియదు. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చా. నేనైతే రాను భరత్, నాకు సంబంధం లేదు. ఓనా ఇట్లా అనా వీళ్ళేమో చేస్తారు, ఇలా చూడుకులు ఇలా ఏంది ఏంది అర్థం చేసుకునేది? అవును మరి నన్ను తప్పు నేరం నెట్టుకోండి, నేను ఎట్లా నెట్టుకుంటా? మీరు చేసి వచ్చి నువ్వు వెళ్ళినావు అని చెప్పు అని చెప్తున్నావు, నువ్వు జైలుకు పో అంటున్నావు. నేను ఎందుకు పోతా జైలుకి? నేను ఎందుకు పోతా జైలుకి చెప్పు?
నేనెందుకు జైలుకు పోవాలి? నాకు తెలియదు. ఎక్కడెక్కడ ఎక్కించుకొచ్చిర్రు. రాత్రి నిద్ర లేదు, పగలు తిండి లేదు, భయంకరంగా ఉంది నాన్న. ఎక్కించుకొచ్చి నన్ను మళ్ళీ నాన్న ఈడ తెచ్చి తిప్పలు పెడుతురు ఎందుకని? ఏమన్నా ఏదో కారు గుద్దిరంట, గుద్ది ఆ మనిషిని శవానికి లోపల వేసుకొచ్చి నువ్వు ఒప్పుకోమ్మా అని నన్ను ఎక్కించుకొచ్చి నన్ను అంటారు అన్న. పాతి పెడతావు, పట్టు మమ్మీ అని అంటుండు. నా కొడుకే కానీ లంచోడు నా మీద నేరం నెడతా అంటుండు. ఏంది అసలు ఏం జరుగుతుంది? ఎవరు మీరు? ఇట్రా అంకుల్, అంకుల్ కూడా సంబంధం ఉంది. నేను ముందే చెప్తున్నా, ఏంది అంకుల్ కూడా సంబంధం నువ్వు ఉంది. తీసుకొచ్చి మమ్మల్ని చూసిన నాకేం తెలియదు, ఈమె ఆయన చేసింది. ఎవరు చేసిరు? లంచాడక ఎవరు చేసిరు? పాత లంచాడక అంకుల్ గాలి లంచాడక ఎవరు చేసిరు? వన్నా రాన్నా, నేను గిట్ట వస్తా. అంకుల్ ఆయన బిడు మరి. కొంచెం రాన్నా, అంకుల్ వన్నా రాన్నా, నన్ను గిట్ట పోలీసులు మొత్తం నువ్వే చేసింది చెప్తా. మొత్తం ఏంది? నీ పేరు చెప్తా. నేనైతే వెళ్ళిపోతా, నాకైతే అంకుల్, సంబంధం నీ పేరు లేదు. ఏం పేరు అంకుల్? వాళ్ళ అమ్మ నాన్న చెప్తా లంచాడక. నేనైతే చెప్తా పోయి, అమ్మా అర్థం చేసుకో. నేనైతే పోతా లంచాడక. పట్టుకో ఆగు. అంకుల్ పట్టుకో. ఎవరు నువ్వు? ఒక నిమిషం ఆగు అంకుల్, అలా శవం పాతి పెడదామని హెల్ప్ చేద్దాం. ఏమైంది? నువ్వు నేను మొన్నగా అంకుల్ సిట్టింగ్ చేసింది. నువ్వు నేను తాగినాగా అంకుల్ మర్చిపోయినా అప్పుడే. ఆగు, ఏడిపోతావు? నిన్ననే తాగినాం కూర్చొని. ఎవరు నువ్వు? మా మంది అలవాట్లేదు నాకు. ఈయన నేను ఇద్దరం కలిసి తాగినాం నిన్న. ఈరోజేమో పోతూ అంటుండు. సో మీకే చెప్తున్నా చూడండి, నాకేం సంబంధం లేదు శవంతో. మొత్తం ఈయన తాగి గుద్దిండు. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు? తాగి నువ్వే అంకుల్. ఎవరు నువ్వు? తాగి నువ్వే గుద్దిండు. ఎవరు నువ్వు? నాకే సంబంధం లేదు, తాగి ఈయనే గుద్దిండు. నాకైతే ఏం తెలియదు. కారు తీసుకొచ్చి నువ్వే నా గుద్దింది. ఎందుకు గుద్దినావు? ఎవరు నువ్వు? బలగున్నావు. ఎందుకు గుద్దినావు చెప్పు. నాకు తెలియదు. మరి ఒక నిమిషం ఆగు, నిలబడి ఆ ఊహ ఎంత బాగుందో. కూల్ కూల్ లేదండి. ఎందుకు గుద్దినావు? నేను ఎందుకు కూర్చుంటా? నాకేం అవసరం? ఏం పేరు నీ పేరు? నాకు తెలియదు. ఎవరు నువ్వు? బలగున్నావు. నీ పేరు చెప్పు. నీ పేరు ఇగో ఇది. ఈయన ఫేస్ కట్ చూడండి, ఈయన గుద్దింది.